BHP అని తీసుకున్నాను. ఇప్పుడు చెప్తాను. సేవ్ చేద్దాం. ఇక్కడ సీడియోలో ఎగ్జామ్ హిస్టరీడాక్స్ ఒక ఫోల్డర్ పెడదాం. ఫోల్డర్ పేరు PHP 45 అవలేదా? 12 వస్తుందా? PHP 12 45 ఇందులో ఇండెక్స్ అయినా ఇండెక్స్ పేరు పెడతాను. ఇది చెప్పాను కదా మీకు. మీరు ఒక పేజ్కి డేటాబేస్ డేటా తీసుకురావాలి. ఒక పేజ్కి డేటా తీసుకురావాలంటే డేటాబేస్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ డేటాబేస్ తయారు చేయడం వచ్చిందా? డేటాబేస్ తయారు చేయాలంటే లోకల్ హోస్ట్ కొడితే చాలు. phpMyAdmin వస్తుంది. ఇందులో phpMyAdmin తెలుసు కదా. అంతా డేటాబేస్ తయారు చేయగలరా? మనం ఆల్రెడీ నేను ఒకటి చేసాం. ఏంటిది? CM మెనూస్. నాకు ఇక్కడ ఈ మెనూస్ నాకు అక్కడ కావాలండి. అంతేనా? నేను చేసిన ఏదైనా సరే. ఫస్ట్ మనకి జాగ్రత్తగా చూసుకుంటే ఇది దీన్ని లోకల్ హోస్ట్ అంటాం. లోకల్ హోస్ట్ అంటే మన సర్వర్ కదా. లోకల్ హోస్ట్లో మీరు ఎక్కడ ఉన్నారు? లోకల్ హోస్ట్లో CM అనే డేటాబేస్లో మెనూస్లో ఉన్నారు. సో ఫస్ట్ నేను మెనూని ముట్టుకోవాలంటే ఇవన్నీ దాటుకుని రావాలి కదా. సరే అదవుతుందా? ఫస్ట్ $CON అని ఒకటి తీసుకున్నాను కనెక్షన్కి. MySQL_connect కీవర్డ్ బ్లూ కలర్లో వచ్చింది కదా. బ్లూ కలర్లో వస్తే కీవర్డ్ అనమాట. కనెక్ట్ బదులు నేను టీ తీసినా అది పోయినట్టే, పనిచేయదు. ఎర్రర్ వస్తుంది. బ్లూ కలర్లో వస్తే మీరు రాసిన కరెక్ట్. ఓకే. అయితే మీరు నీకు లోకల్ హోస్టే రాయాలండి అంటే ఇది మీ సర్వర్ ఒక పేరు. ఆ పేరు మీకు ఎలా తెలుస్తుంది అంటే డేటాబేస్ ఓపెన్ చేసే ఉంటుంది. అదేనా ఎగ్జామ్కి ఎలా ఉంది కదా. మన వెబ్సైట్స్ పెడతాం పైన. వెబ్సైట్స్ పైన పెడతాం. దానికి అలా ఉండదు. SQL 0011 అలా ఉంటాయి. సో ఆ నేమ్ ఇక్కడ పెట్టాలి. అది చెప్తుంది ఇక్కడ సర్వర్ అని చెప్పి ఇస్తారు. ఆ నేమ్ ఏమైతే ఉందో అది ఇక్కడ పెడుతున్నాను. సరే, ఒక సర్వర్ లోపలికి వెళ్ళాలంటే ఒక యూజర్ ఉండాలి. ఒక సర్వర్ని వాడుతుంటే కూడా ఒక ఉండాలి కదా, యూజర్ ఉండాలి. ఆడి పేరే రూట్ అనమాట. ఆడికి పాస్వర్డ్ ఏమి ఉండదు. రూట్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఒకసారి లోకల్లో స్పిక్ చేయండి. బయటకు వచ్చేస్తారు కదా. కనబడుతుంది ఇది కనబడుతుందా? ప్రివిలేజెస్ ఉంది కదా అక్కడ. ఇవందరూ యూజర్స్. యాడ్ న్యూ యూజర్. ఇప్పుడు నాకు CM మొబైల్స్ కదా మనకి. CM యూజర్ అని పెట్టాను. CM యూజర్ ఏ పేరైనా పెట్టుకోవచ్చు. మనం దేంతో వచ్చేస్తున్నాం? లోకల్ హోస్ట్తో వచ్చేస్తున్నాం. పాస్వర్డ్ 123 @CM యూజర్ 123 @CM యూజర్ 2 సార్లు కొట్టాలి. అలానే కాదు, గట్టిగా ఉండాలి. 123 అంటే నెంబర్లు వెళ్తున్నాయి, సింబల్స్ వెళ్తున్నాయి, యూజర్ నేమ్స్ వెళ్తున్నాయి. అది ఇస్తారు. అయిపోయిన తర్వాత గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ అన్ని అంటే అన్ని ఏ టేబుల్ తయారు చేయగలదో ఏమైనా చేయగలదు. చెక్ ఆల్. గో. అంటే ఇప్పుడు కొత్తగా CM యూజర్ అనే వాళ్ళు కూడా వస్తారనమాట ఇక్కడ. అంతేనా? ఒకటి బాగుంటుంది. ఇంకోటి ఒక డేటా లోకల్ హోస్ట్లో ఎన్ని డేటాబేస్లు ఉంటాయేమో కదా. అన్ని డేటాబేస్లే కదా. ఒక డేటాబేస్ ఈ యూజర్ మాత్రమే వాడుకుంటాడని ఉండదు ఇక్కడ. ఏ యూజర్ అయినా ఏ డేటాబేస్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇంతవరకు వినడం రూట్తో వాడామా, ఇప్పుడు ఈడు వాడతాడు, రేపు పొద్దున్న నీరు వాడతాడు, రేపు పొద్దున్న నీరు వాడతాడు. అంటే డేటాబేస్కి యూజర్కి సంబంధం లేదు. మన లోకల్లో సర్వర్లో ఉన్నాయి. ఇక్కడ సర్వర్లో మనం పెడతాం, సైట్ పెట్టుకుంటాం కదా, అక్కడ చెప్పాలి ఈ డేటాబేస్ ఈ యూజర్ మాత్రమే వాడతాడండి. ఇప్పుడు ఏం చేసాం, యూజర్ని డేటాబేస్ ఏం చేసాం, ఆ రెండు లింక్అప్ చేస్తాం. లింక్అప్లు ఏమి ఉండవు, అర్థమైందా? ప్రస్తుతానికి ఏంటి, యూజర్ వేరు డేటాబేస్ వేరు. ఈ యూజర్స్ అందరూ కూడా ఏ డేటాబేస్ వాడచ్చు. సరే ఇప్పుడు నేను దీన్ని వాడదామా? సో అప్పుడు ఇది వాడాలంటే ఇక్కడ రూట్ బదులు ఏం చేస్తాను నేను, సిఎం యూజర్ 123 @CM యూజర్ అంతేనా, సెమీకాన్. ఇక్కడ ఓకే. ఇప్పుడు కాన్లోకి ఏముంది, డేటాబేస్ అన్నీ వచ్చేసాయి అంతే కదా, లోకల్ హోస్ట్లో ఉన్న డేటాబేస్ అన్నీ వచ్చేసాయి. నాకు అందులో కావాల్సింది ఏంటి, ఒకటే కావాలి, సిఎం అనే డేటాబేస్ మాత్రమే కావాలి. సిఎం ఉంది కదా, మరి ఎక్కడుంది అది, ఇది రన్ చేసి చూద్దాం. ఇప్పుడు కనెక్టెడ్ అని రావాలి, కనెక్టెడ్ అని రావాలి. సరే ఇది రన్ చేద్దామా. లోకల్ హోస్ట్ ఏంటిది, HP45 కనెక్టెడ్ వచ్చిందా. ఇప్పుడు బూతులు తిట్టింది, ఆ బూతులు అనేది తెలియట్లేదు కదా. మరి ఏం చేయాలండి, ఇక్కడ మనం ఆ ఎర్రని తెలియాలి కదా, ఆర్ డై MySQL_error అని రాయాలి. ఎర్రర్ ఏంటో చెప్పు అని అంటాను. వర్క్ అయితే వర్క్ అయిపో, లేదా చచ్చిపోయి ఎర్ర ఏంటో చెప్పు అని చెప్తున్నా అంతే. చూద్దాం ఇప్పుడు చెప్పండి, చూసారా, యాక్సెస్ డినైడ్ ఫర్ యూజర్ అనే వాడు లేడంట. అంటే ఏమైనా కనెక్ట్ అవ్వలేకపోతే మీరు ఎలా రాయాలన్నమాట, అంతేనా. అక్కడ ఎర్ర అని రాసుకున్నారు అనుకో, ఎర్ర అంటే డిస్ప్లే అవుతుంది, అదేనా. ఎక్కడ MySQL అనే ఎక్కడైతే ఉందో అక్కడ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్నాయి నాకు అన్ని డిస్ప్లే అవ్వాలి. మెనూస్ యాక్చువల్గా మీరు మెనూస్ ఎలా రాస్తారు, యూఎల్ రాస్తారా, ఎల్ఐ రాస్తారు. ఎల్ఐలో హోమ్, రెండు మెనూస్ రాద్దాం సింపుల్గా. కాంటాక్టర్స్ ఇలా ఉంది. స్టాచ్యూట్ ఏం రాస్తారు, ఇప్పుడు స్టాచ్యూట్ రాసుకున్నా ఒకసారి రైట్ సర్చ్ కదా, ఏం రాద్దాం, డాట్ యూఎల్ కదా, యూఎల్కి డైరెక్ట్గా రాసేస్తున్నాను. మార్జిన్ 0 pixels, ప్యాడింగ్ 0 pixels, దిస్ స్టైల్ ఈ మూడు ఉండాలి. యూఎల్లో ఉన్న ఎల్ఐ ఫోర్ లెఫ్ట్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫాంట్ కలర్ ఇలా వచ్చింది కదా. విడ్త్ 200 pixels, ప్యాడింగ్ 10 pixels అంటే ఎలా వస్తుంది అన్నమాట. యాక్చువల్ అంతేనా, 200 గ్యాప్ రావాలంటే టెస్ట్ సెంటర్. ఇప్పుడు ఈ మెనూస్ ప్లేస్లో నాకు డేటాబేస్ నుంచి రావాలి, అంతేనా. సరే అయితే ఇక్కడ యూఎల్ పెరుగుతాడా, ఎల్ఐ పెరుగుతాయా, అంతే కదా. అంటే మెనూ ఎక్కడ రాస్తున్నారు మీరు, ఎల్ఐలో రాస్తున్నారు. అంటే వచ్చి ఏం పెంచుకుంటే వెళ్ళాలి, ఎల్ఐ పెంచుకుంటే వెళ్ళాలి. సో ఒక ఎల్ఐ చాలు, రెండు ఎల్ఐ కాదు, ఒక ఎల్ఐని ఎడగొట్టి ఇలా రాయింది. పైన PHP ఓపెన్ చేసుకోండి, కింద PHP ఓపెన్ చేసుకోండి. ఓకేనా,
మధ్య తిరగవలసింది కాబట్టి ఎన్ని సెల్లో తిరగవలసింది ఏది ఇదే కదా. సరే ఇది కూడా తీసేయండి. ఇందులో మెనూ వస్తుంది డేటాబేస్ నుంచి. ఇంతవరకు ఓకేనా? డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది, లోకల్ హోస్ట్ కనెక్ట్ అయిపోయింది, డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. పైన మిగిలింది ఏంటి? టేబుల్. అదే కదా, ఇదే కదా మనకు కావాల్సింది. సీఎంకి వెళ్ళిపోయాను, లోకల్ హోస్ట్కి వెళ్ళిపోయింది, సీఎంకి వెళ్ళిపోయాను. మిగిలింది ఏంటి? మెనూస్. దాన్ని కనెక్ట్ చేయాలి. దాన్నే కనెక్ట్ చేస్తాను ఇక్కడ. డాలర్ గెట్ మెనూస్ అని ఏదో పెట్టుకున్నాను. ఏమన్నా పెట్టుకోవచ్చు మీరు పేరు. డేటా పెట్టుకోవచ్చు కదా. నాకు క్వరీ అంటే అర్థమైంది, చెప్తున్నాను. క్వరీ అంటే రిక్వెస్ట్ అనమాట. నువ్వు ఆ పని చెయ్యి, మీ పని చెయ్యి, ఇలా తీసుకురాగలవా, అలా తీసుకురాగలవా, ఒక క్వశ్చన్ లేదా ఒక రిక్వెస్ట్. క్వరీ అంటే ఆ క్వరీ ఏం రాయాలి ఇక్కడ నేను డబుల్ కోట్స్లో చెప్పాలి కదా దానికి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెనూస్ అంటే మెనూస్లో ఉన్న అన్నీ తీసుకురా. ఇప్పుడు ఎలా వస్తుందంటే మీకు 100 మంది బుక్లు తీసుకొచ్చి మీ ఒళ్ళో పెట్టినట్టు లెక్క. 100 మంది రికార్డులు ఉన్నాయండి, రికార్డ్ షీట్లు. మీకు ఒళ్ళో పెట్టి మీరు ఏం చేస్తారు? అది పట్టుకోరు. ఒక్క బుక్ తీసుకొని పెడుతున్నంతప్పుడు ఇది ఉండదు కదా, ఎవరు లేదో తెలుస్తుంది. చేసే పని అదే కూర్చోండి. అంటే ఆ మెనూస్ అనేది డేటాలో ఏమున్నాయి, మొత్తం ఎన్ని మెనూస్ ఉన్నాయో అన్ని మెనూస్ వచ్చేసాయి ఒక బంచ్ కింద. దాన్ని విడగొట్టాలి. విడగొట్టినాక ఇది ఫైల్ $A ఈక్వల్ టు ఏ అంటే ఏదో సంథింగ్ ఏం చూసినా పర్లేదు. MySQL switch M4 array ఇలా బ్లూ కలర్ రావాలి మీకు. ఇది ఎందుకు చెప్తున్నా చూడండి. మీ ఒళ్ళో 20 పుస్తకాలు ఎడిసానండి. నేను ఎన్ని రికార్డులు తీసి పెట్టాలి కదా, ఎన్ని వస్తాయి ఇక్కడికి? 20 దాంట్లో పెట్టేశాను. నేను మళ్ళీ ఒకటి తీసిచ్చి పెడుతున్నాను. మొత్తం ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఒక ఎన్ని పెట్టేశాను. ఇక్కడ ఎన్ని వస్తాయి? అన్నీ వస్తాయి. అంటే ఎన్నో తెలియదు కదా. మీరు ఎన్నిసార్లు తీయాలంటే ఎన్ని ఉంటే అన్నిసార్లు చెప్తారు. అందుకే వైడ్ ఎందుకంటే మీ దాంట్లో రికార్డు దొరికే వరకు ఈ డేటాలో ఏమవుతుందంటే, జాగ్రత్తగా నేను చెప్తాను మీకు. ఎరే అంటే తెలుసా మీకు? AF0లో 1 ఉందనుకుందాం, హాయ్ ఉందనుకుందాం. AF1లో సుధీర్ ఉందనుకుందాం. AF2లో నళిని సంథింగ్ ఇలా నళిని ఉందనుకుందాం. దీన్ని నేను యాక్చువల్గా AF3 అని రాస్తాను. అంటే అర్థం ఏంటంటే ఏ అనేది ఒక ఎరే, అందులో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 0, 1, 2. అర్థమైందా? అంటే ఇప్పుడు AF0 ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? ఇది ప్రింట్ అవుతుంది. AF1 అయితే ఇది ప్రింట్ అవుతుంది. AF8 ఇది ప్రింట్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ డిక్లేర్ చేసిన దాన్ని బట్టి. అర్థనా? ఇప్పుడు ఏమన్నాను అక్కడ? MySQL fetch array. ఇది అర్థం చెప్పాను చూడండి. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. కాలమ్స్ 3 కాలమ్స్ ఉన్నాయి. 0 కాలము, ఫస్ట్ కాలము, సెకండ్ కాలము. 0 కాలము, ఫస్ట్, సెకండ్. ఒక రోలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి. అవేవి ఫస్ట్ 0, ఫస్ట్ ఏంటి? నెంబర్ 1 వస్తుంది కదా. అంటే AF0లో ఎంత ఉన్నట్టు? 1 అన్నట్టు. నెక్స్ట్ మెను హోమేనా? హోమ్ అన్నట్టు. 3వ దాంట్లో ఖాళీ ఏం లేదు కదా, ఖాళీ ఏముండదు. అంటే ఒక రోలో ఉన్న 20 వాల్యూస్ తీసుకురావడానికి ఇది ఫస్ట్ రో తీసుకొచ్చి ఏలో పెడుతుంది. అంటే ఇప్పుడు ఏలో ఏం ప్రింట్ చేయొచ్చు? $A0 ప్రింట్ చేయొచ్చా? 0 అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఇప్పుడు 1 ప్రింట్ అవుతుంది అనమాట. ఇక 1 అంటే హోమ్ ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైందా?
2 అంటే ఏ కాలు ఏమి ఉండదు. 3 అంటే టీ అంటది. లేదు కదా నెక్ ఇంత అంటుంది. అదేంటే బాగుంది, ఇక్కడ చాలా బాగుంది. 1 పెట్టాడు అంటే ఏం ప్రింట్ అవ్వాలి? వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అదే హోమ్లో ఏది ప్రింట్ అవ్వాలి. ఇంటికి వెళ్ళిపోయారు. అంటే ఏమంటారు ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఏ ఆర్డర్లో పెట్టాను? ఇక్కడ 0, 1, 2 అన్నాను. మీరేం పెట్టారంటే ఇమేజ్ చేయాలేమో మెనూ చేయాలేమో ఇక్కడ, ఇదేమో ఇక్కడ పెట్టారు. అంటే ఏది ప్రింట్ అవుతుంది? ఖాళీగా ప్రింట్ అవుతుంది. ఫ్యూచర్లో ప్రాబ్లం ఉన్నది కదా లెక్క. అంటే డేటా వేస్తే మారితే ఖచ్చితంగా కోడింగ్గా మార్చాలి. అప్పుడు ఏం చేయాలి అంటే వాటి పేర్లు ఇచ్చుకుంటాం కదా, మెనూ నేమ్ కదా. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళినా ప్రింట్ అయ్యేది అదే ప్రింట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మంది ఇప్పుడు నేమ్స్ ఇచ్చుకోవాలి. అర్థమైందా? అంటే 0, 1, 2 ఎలా పనిచేస్తాయో ఇవి కూడా అలాగే పనిచేస్తాయి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. అదిగో ఒకటే వెళ్ళాయి రాశాను. ఎన్నిసార్లు ఉన్నాయి? అక్కడ 12 రికార్డు ఉన్నాయి. 12 సార్లు తిరిగిసింది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఏది ఈజీ? ఇది ఈజీయా నీ సొంతంగా రావడం ఈజీయా? రేపు పొద్దున్న ఇంకోటి వేసాను అనుకో, ఇన్సెట్ కొత్తది వేద్దాం. ఏమేద్దాం? రికార్డ్ గో కొట్టేసాను. బుక్స్ అనేది అంటే బుక్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతాము. మెనూస్ మరి ఇక్కడికి వచ్చేయాలి. ఎక్కడికి పక్క వచ్చేయాలి కదా. వల్ల ఏంటంటే ఎడ్మిన్ యాడ్ చేస్తే చాలు. అంటే సైడ్ కలర్ యాడ్ చేస్తే సైడ్లో కనబడుకోద్ది. అంతే కదా లెక్క. కోడింగ్ మార్చాలని వచ్చి మార్చడం బాగుందండి, చాలా బాగుంది. నాకు ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలి. ఫస్ట్ ఏ లెటర్ రావాలి? ఆల్ఫాబెటికల్ అంటే బి ఏమో బ్లాగ్ రావాలి తర్వాత కదా, తర్వాత బుక్స్ రావాలి, తర్వాత అలా. అంటే దేన్ని బట్టి రావాలి? ఇవేనా ఆర్డర్లో రావాలి? సరే, ఇక్కడ ఆర్డర్ బై మెనూ నేమ్ అంతేనా? మెనూ నేమ్ ప్రకారం ఆర్డర్లో వస్తుంది. చూద్దాం. సరిపోయిందా? నాకు లాస్ట్ నుంచి బీకి రావాలి, అదే జెడ్ నుంచి ఏకి రావాలి. అప్పుడు ఆర్డర్ బై లాస్ట్ డిసెండింగ్ అని సార్. అడ్మిన్ ఎన్ని మెయిల్ యాడ్ చేసుకున్నా నాకు 5 మెయిల్ కనిపించాను. 5 మెయిల్ అయితే లిమిట్ 0,5 0 నుంచి 5 మెయిల్. అర్థమైందా? నాకు మధ్యలో ఉన్న మెనూస్ కావాలి. సో 5 నుంచి 8 మధ్యలో మెనూస్ కావాలనుకో అయ్యే వస్తాయి. 5 నుంచి 5 space 8 వచ్చేయాలి. 5 నుంచి ఎన్ని వచ్చాయి? 5. ఇది 5దా? 1 to 30 నుంచి 5 నెంబర్ నుంచి 13 నెంబర్ 8 నెంబర్ వరకు వస్తుంది. 5 to 8 4 5 6 7 మొత్తం 8 నుంచి నాకు 5 నుంచి 2 కావాలనుకో 5తో స్టార్ట్ అయ్యి 2 వస్తాయి. అర్థమైంది? ఇది నాకు ఓ అన్నట్లో ఉందండి. ఓ ఉన్న మెనూస్ మాత్రం కావాలి. ఇక్కడ
అర్థమవుతుందా చెప్పింది? వేర్ అంటే ఎక్కడైతే మెనూ నేమ్లో ఉన్న అంటే లైక్ మీడియం రైట్. సింగిల్ కొట్టేవ్వండి, చెక్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ మధ్యలో మీరు రాయాలి పర్సంటేజ్ ఓ పర్సంటేజ్. అప్డేట్ అంటే ఓ ఎక్కడున్నా అని అర్థం. అన్నిట్లో బాగుంటుంది చూడండి. అందులో లేవు కదా. అయితే బాగుంది, చాలా బాగుంది. ఎన్ని అడదాం? ఐ అకౌంట్ ఐ చూద్దామా? ఎక్కడ ఫిల్టర్ చేద్దాము, ఇలా ఫిల్టర్ చేద్దాము. చర్చిదే బాగా. నాకు సెకండ్ తీసేదా ఇవేం ఇవ్వలేదనుకో అన్నీ వచ్చేటాయి. సరే, సెకండ్ లెటర్ ఓ ఉన్నవే కావాలి. సెకండ్ లెటర్ ఓ ఉన్నాయంటే ఫోన్ అని స్టోర్ తప్ప అన్నీ వచ్చేటాయేమో. ఇది తప్ప సెకండ్ లెటర్ ఓ ఉండాలి కదా. అప్పుడు పర్సనేజ్ ఇవ్వకూడదు, అండర్ స్కోర్ ఇవ్వాలి. అంటే ఒక లెటర్, తర్వాత ఏముండాలి? ఓ ఉండాలి. దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు. ఏమన్నా ఉండొచ్చు అని చెప్పలేదు పర్సంటేజ్. అన్నీ అసలే సెకండ్ లెటర్ వచ్చాయా? నాకు పర్సంటేజ్ అలాగా 4 లెటర్లు ఉన్న మెనులే కావాలి. 4 లెటర్లు ఉండాలి సార్ అంటే. ఒక లెటర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చెప్పాను ఇప్పుడు? 4 అండర్ స్కోర్లు అంటే ఏముండదు ఇక. 4 లెటర్సే కదా. అదేనా ఆడిస్కొచ్చి అనమాట తెలిస్తే. ఇవి బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. కొత్తలు కదా ప్రోగ్రామర్స్కి వచ్చు. ఇప్పుడు లాస్ట్ నుంచి ఎన్ ఉన్నా కావాలండి. 2 లెటర్ అన్నీ కావాలి. లాస్ట్ నుంచి అంటే ఎన్ ఈ రెండింటి మధ్య నిలబెట్టాలి అంతే కదా. లాస్ట్ నుంచి ఒక లెటర్ చేసింది ఎన్.